అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 4 డిఏల పైన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్య ప్రకటన. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక ఇందుకు సంబంధించి రిటైర్మెంట్ బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని, సో ఈ మేరకు పదవి విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించి రిటైర్డ్ బెనిఫిట్ అదేవిధంగా వెంటనే కూడా విడుదల చేయాలని చెప్పేసి నల్గొండ, ఖమ్మం జిల్లా, వరంగల్ మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఆదివారం రోజు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జరిగిన టీఎస్ యూటీఎఫ్ అసనపర్తి మల్ల అధ్యక్షురాలు, సో ఇక ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందనమాట. సో ఇందులో సన్మాన సభ అయితే ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి టీఎఫ్ యూటీఎఫ్ మండల అధ్యక్షురాలు రమాదేవి అధ్యక్షత వహించగా నర్సిరెడ్డి మాట్లాడుతూ పదవి విరమణ పొందిన వారందరికీ వెంటనే రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సో మానసిక ఆందోళన చెందుతున్నారని తక్షణమే రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా విడుదల చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. ఎందుకంటే ఉపాధ్యాయులు అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి కరువు భత్యాలు ఈ డిఏలు వెంటనే కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే 2023 నుంచే అమలు చేయాల్సినటువంటి పిఆర్సీ తక్షణమే ప్రకటించాలని ఎన్నికల మేనిఫెస్టోలో విధంగా చెప్పిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పింఛన్ విధానాన్ని కూడా అమలు చేయాలని, ఈ పండుగ సందర్భంగా ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉద్యోగులందరూ కూడా పెండింగ్ డిఏలు కూడా రిలీజ్ చేయాలని, తక్షణమే వీటిపైన చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్స్ అందిస్తారు, ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్స్ తెలియజేస్తూ ఉంటారండి.